హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో యూట్యూబ్లో ఎంతో ట్రెండ్ అవుతున్న వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వెయిట్ లాస్ డ్రింక్ కోసం అయితే 50 గ్రామ్స్ వామ, 50 గ్రామ్స్ జీలకర్ర, 50 గ్రామ్స్ సోంపు, 50 గ్రామ్స్ మెంతులు అయితే తీసుకోండి. ఇలా ఒక బౌల్లో అయితే సెట్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ 4 అయితే సేమ్ కొలతలతో 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఈ వెయిట్ లాస్ డ్రింక్ 30 డేస్ తాగితే మాత్రం బెల్లీ ఫ్యాట్ అనేది ఉండదు, వెయిట్ లాస్ అవుతారు, యాసిడిటీ, డైజెస్టివ్ సిస్టమ్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడైతే ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 50 గ్రామ్స్ వామ, 50 గ్రామ్స్ మెంతులు, 50 గ్రామ్స్ జీలకర్ర, అలాగే 50 గ్రామ్స్ అయితే సోంపు అయితే వేసుకోండి. వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా అయితే కలిపేసుకోండి. ఇలా ఫస్ట్లో వేసిన ఎమ్మటే హీట్ అనేది ఉండదు కాబట్టి నేనైతే ఇలా చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టుకోకండి, సిమ్లోనే పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి, అంటే వేయించుకోండి. ఆయిల్ అలా వేయకండి, ఇలా చక్కగా వేయించుకోండి. ఒక స్పూన్తో కలుపుకుంటూనే చక్కగా వేయించుకోండి. ఈ జీలకర్ర, సోంపు, వామ, మెంతులతోనైతే ఈ వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఈ 4 దాంట్లతోని మరి ఏమేమి తింటే మనకు హెల్త్కి ఏమేమి యూజెస్ ఉన్నాయనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే మెంతులు తీసుకోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఇంకా మీ బాడీకి షుగర్ అటాక్ కాకుండా చేస్తుంది. సోంపు తీసుకోవడం వల్ల అయితే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఇంకా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మోషన్ కూడా చక్కగా ఫ్రీగా వస్తుంది. అలాగే థర్డ్ వన్ జీలకర్ర తీసుకోవడం వల్ల అయితే గ్యాస్ ట్రబుల్, ఒబేసిటీ, యాసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఇక లాస్ట్ 4th వన్ అయితే వామ తీసుకోవడం వల్ల అయితే థ్రోట్ పెయిన్, ఇన్ఫెక్షన్ లాంటివి, కోల్డ్ అండ్ కఫ్ రాకుండా ఉంటుంది. ఇంకా బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉంటుంది. వెయిట్ లాస్ అయితే చక్కగా అవుతాము వామతోటి. చూసారు కదా, ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత చూడండి గోల్డిష్ కలర్ అనేది వచ్చింది. స్మెల్ అనేది కూడా మంచిగా వస్తుంది ఇలా చక్కగా వేగితే. ఇప్పుడైతే ఒక మిక్సీ బౌల్లోకి అయితే వేసేసుకోండి. వేసిన వెంటనే అయితే మిక్సీ అయితే పట్టుకోకండి, చాలా వేడిగా ఉంటుంది కదా. కొద్దిగా గోరువెచ్చగా ఉంటే అయితే ఏం కాదు. ఇలా అయితే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోండి, మెత్తగా పట్టుకోండి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్స్ కానీ ఇంకా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా, అందులో అయినా, నేనైతే ఇలా స్టీల్లో ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. కొద్దిగానే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. మెత్తగా పట్టుకోవాలి మిక్సీ అయితే, ఇట్లా గరుకులాగా కూడా ఏమి ఉండకూడదు. కొంతమంది అయితే ఇలా గరుకులాగా పట్టుకుంటే మాత్రం మెంతులు అలా ఏమన్నా కనిపిస్తే అయితే చేదు ఉంటుందని తాగరు. కానీ ఏదైతే కొద్దిగా చేదుగా ఉంటుందో అదే మన హెల్త్కి అనేది మంచిగా పనిచేస్తుంది. ఇది కూడా అంతే. ఈ డ్రింక్ తాగడం వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి. ఇలా అయితే ఒక బాక్స్లో అయితే నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకొని మార్నింగ్ అయితే గోరువెచ్చని వాటర్లో వేసుకోండి. ఒక గ్లాస్లో అయితే గోరువెచ్చని వాటర్ అయితే తీసుకున్నాను, కొద్దిగా హీట్ చేసుకొని ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఆ వాటర్లో 1 గ్లాస్కి 1 స్పూన్ అయితే వేసుకోండి. 1 స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా కలుపుకొని అయితే ఇప్పుడైతే నిమ్మకాయ రసం అనేది పిండేసుకోండి. నిమ్మకాయ మొత్తం అయితే పిండేసుకోకండి, హాఫ్ కట్ చేసుకొని హాఫ్ అయితే ఇలా రసంని అందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇదైతే మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, పరగడుపున తీసుకోండి. ఇలా 30-60 డేస్ చేస్తే మాత్రం చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఏమేమి యూజెస్ ఉంటాయి కూడా వీడియోలో చెప్పాను కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు మరి ఏమైనా చేంజెస్ కూడా వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా అయితే చక్కగా ప్రిపేర్ అయింది వెయిట్ లాస్ డ్రింక్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.